ముఖేష్ దగ్గర అప్పు తీసుకుని కార్ల కంపెనీ పెట్టి కోట్లు సంపాదించిన మీనా, బాలు. అసలిదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుండినిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్టయితే మనోజు, ఇటు రవి, బాలు ముగ్గురు కూడా తప్పతాగి ఇంటికి రావడంతో పాటు అక్కడ మీటింగ్లో చేసిన పెంట గురించి జ్ఞాపకం తెచ్చుకుంటారు. తెచ్చుకునేసరికి ఇంకా అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు కదా మనోజు, ఆ అగ్రిమెంట్ని కాస్త తీసుకొచ్చి చూపించడంతో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వాళ్ళు 50 లక్షలు కట్టమనంటున్నారు. అసలు మీటింగ్లో ఏం జరిగిందిరా, అక్కడ మనం ఫంక్షన్లో పార్టీలో ఏదైనా చేశామా అనగాని, చేశాం గదనయ్యా, బాలు అన్నయ్య మొత్తం నిజాలు చెప్పేశాడు కదా అంటూ మనం ఆడిన నాటకం బయటపడిపోయింది కదా అని చెప్పి మాట్లాడేసరికి, నాటకమేంట్రా అంటూ సత్యం నిలదీస్తాడు. అది నాన్నా అని చెప్పనగానే, నాకు 40 కార్లున్నాయని, వీడికి రెస్టారెంట్ బిజినెస్లున్నాయని అబద్ధం చెప్పాడు అని చెప్పి అనేసరికి, మొత్తం టోటల్ కుటుంబాన్ని తప్పుడు మనుషుల కింద క్రియేట్ చేశావా, అసలు నీకు బుద్ధిజ్ఞానం లేదా, నీతిగా నిజాయితీగా సంపాదించాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి అన్న ఇంగితజ్ఞానం లేదా అంటూ సత్యం తిట్టడంతో బాలు కాలర్ పట్టుకునేసరికి, నీవల్లేరా ఇప్పుడు నేను వాళ్లకి 50 లక్షలు కట్టాలి, ఈ అగ్రిమెంట్ మీద ఏదైనా పొరపాటున అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే 50 లక్షలు రిటర్న్ చేయాలని రాసిపెట్టి ఉంచారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ షాకైపోతారు. ఏంట్రా, ఏంటిదంతా, అసలు అగ్రిమెంట్ సంతకం పెట్టే పని లేదా, చూసుకుని పెట్టాలి కదా అనగానే, అప్పటికీ నేను చెప్పాన్నాన్నా, తాగిన మత్తిలో ఉన్నావు, రేపెప్పుడైనా అగ్రిమెంట్ మీద సైన్ చెయ్యి అంటే, లేదు ఆయన్ని అవమానించినట్టుంటుంది, ఇప్పుడే సంతకం పెట్టాలి అంటూ నా మాట వినిపించుకోకుండా మరీ సంతకం పెట్టాడు, దానికి నేనేం చెయ్యాలి అంటూ చెప్పేసేసరికి, బాగుందిరా, చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు, మంచి కొడుకులనిపించుకున్నారు అంటూ ఇంక సత్యం కాస్త తిడతాడు. తిట్టేసేసరికి, అది కాదు నాన్నా అని చెప్పనగానే, చాల్లేరా, నోరు ముయ్యండి, మీరు మీ వెధవేషాలు ఇలాంటి పిచ్చిపని చేస్తారని కలలో కూడా అనుకోలేదు, ఇప్పుడా 50 లక్షలు ఎలా కట్టాలి, ఇంతకీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందా అనగానే, ఏమో నాన్నా, నాకు చాలా భయంగా ఉంది, వీడి ఏం బాగాడో, కార్లు లేవు ఏమీ లేవని చెప్పినట్టున్నాడు, ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అంటూ కంగారు పడుతూ ఉండగానే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, మీ ముగ్గురు అన్నదమ్ములు ఒకసారి నా ఆఫీస్కి రండి అని చెప్పి అనగానే, సరే సార్ అని చెప్పి ఇంక ముగ్గురునంటే అక్కడికి రమ్మని చెప్పారు అనేసరికి ఇంక అబ్బాయి కంగారుపడి టెన్షన్ పడతారు. ముగ్గురమెందుకురా వెళ్లాల్సింది, నువ్వే కదా అంటూ బాలు అనగానే, ఏమో నాకు తెలీదు, ఏదో రకంగా చెయ్యరా బాలు, ప్లీజ్ రా, 50 లక్షలు కట్టాలంటే నా వల్ల కాదు, నువ్వే ఏదో ఒకటి చేసి ఆయన్ని ఏదో రకంగా ఒప్పించి డీల్ నాకొచ్చేటట్టు చెయ్యరా, ప్లీజ్ రా అని చెప్పి అనేసరికి, సర్లే వెళ్తున్నాం కదా, అక్కడ చూద్దాము, వెళ్ళి రెడీ అయి రండి అని చెప్పి మొత్తం ముగ్గురూ కూడా 3 సార్లు అలా బెడ్రూంలోకి వెళ్లి రెడీ అయి బయటకొస్తారు. ఇంక ముగ్గురూ కూడా బాలు కార్లోనే బయలుదేరి వాళ్ల దగ్గరికి వెళ్తారు. ఇంక వాళ్ల దగ్గరికి వెళ్లేసరికి, నమస్కారం సార్ అని చెప్పనగానే, నమస్తే వచ్చారా, రాత్రి తాగింది దిగిందా అని చెప్పనగానే, దిగింది సార్, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం కాదు, మీరు గొప్పవాళ్లకి మాత్రమే, మాకు లేదు, గొప్పవాళ్లకి మాత్రమే మీరు అవకాశమిస్తారు అన్న ఉద్దేశంతో మా అన్నయ్య గొప్పగా ఎదగాలి అన్న ఆశతోనే మీకు అబద్ధాలు చెప్పాము, కాని మాలో మందు పడ్డంతోటే అబద్ధం నిజం కాదు అని చెప్పేశాం కదా, మీ దగ్గర నిజాయితీగా నిజాన్ని ఒప్పేసుకున్నాము అని చెప్పనగానే, అదే ఆలోచించానయ్యా, మీరు అబద్ధం చెప్పారు సరే, కాని మందుపడ్డాక నిజాన్ని బయటపెట్టారు, ఎందుకంటే మీరు నన్ను మోసం చేయకూడదు అని అనుకోలేదు, అబద్ధం చెప్పేటప్పుడు కూడా మీ మనసులో ఏదో బాధ నాకు తర్వాత ఆలోచిస్తే అనిపించింది అనేసరికి, ప్లీజ్ సార్, మా అన్నయ్య ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు, అలాంటి వాణ్ణి తొక్కేయడానికి ప్రయత్నించొద్దు సార్, మీరు గనక అవకాశం ఇవ్వకపోతే తను చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది, తాగిన మత్తులో మీ మీద నమ్మకంతో అగ్రిమెంట్ కూడా తను చదవకుండానే సంతకం చేసేశాడు, కేవలం మీ మీద ఉన్న నమ్మకంతోటే, మేము అప్పటివరకు మందు ముట్టుకోలేదు, పార్టీ కల్చర్ తెలియదా అంటూ మీరు మమ్మల్ని పదే అడిగి మా చేత మందు తాగించడం వల్లే మేము డ్రింక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, దానికి మా నాన్న రాత్రంతా పనిష్మెంట్గా మమ్మల్ని బయటే పడుకోమన్నాడు, ఇంట్లోకి వెళ్లాక మా అన్నయ్య చేసిన పని గురించి తెలియడంతో మా నాన్న చాలా కోప్పడ్డా, మా నాన్నకి ఎదుటివాళ్లని మోసం చేయడం చేతకాదు సార్, మమ్మల్ని అలానే పెంచాడు, కానీ మేము మా అన్నయ్య కోసం అబద్ధమాడక తప్పలేదు, కాని ఆ అబద్ధం ఎక్కువ టైం నిలబడలేదు, అర్థం చేసుకోండి సార్ అనగానే, అర్థమైందయ్యా, అర్థమైంది, మీ ముగ్గురూ ఎంత కలిసికట్టుగా మీ అన్నయ్య ఎదగాలని ఎంత ఆనందంతో ఉన్నారో అర్థమవుతోంది, అందుకే మీ అన్నయ్యతో పాటు మీకు అవకాశమిద్దామనుకుంటున్నాను, మీకు దేనిమీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పనగానే, నేను ఆల్రెడీ చెఫ్గా చేస్తున్నాను సార్, ఫ్యూచర్లో ఒక రెస్టారెంట్ పెట్టాలనేది నా ఆశ, మా బాలు అన్నయ్య 2 కార్లు నడుపుతున్నాడు, 2 కార్లు మెయింటైన్ చేస్తున్నాడు, కార్ డ్రైవింగ్లంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం అనేసరికి, సరేనయ్యా, మీరు ఎదుగుదలకు నేను ప్రోత్సహిస్తాను అనగానే, సార్ వాళ్ళు అని చెప్పనగానే, ఏంటయ్యా
నువ్వు ఎదగాలని మీ తమ్ముళ్ళు నీకోసం అబద్ధాలు చెప్తే వాళ్లు ఎదగడానికి నువ్వు సహాయం చెయ్యవా ఏంటి? నువ్వు ఎదిగినట్టే వాళ్లు ఎదగాలని కోరుకోవాలి. నీకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్యను. మనం అనుకున్న డీల్ ప్రకారం పనులు పూర్తి చేసుకుందాం. నీ డీల్ ఓకే. చూడు బాలు, నీకు అమౌంట్ ఇస్తాను. నువ్వు కార్లు బిజినెస్ స్టార్ట్ చేసుకొని నాకు అమౌంట్ రిటర్న్ ఇవ్వి. ఎన్ని రోజుల్లో ఇస్తావో, ఎలా ఇస్తావో అది నువ్వు ప్లాన్ చేసుకో. నువ్వు డబ్బులు ఎగదొబ్బేవాడివి అంటే నువ్వు డబ్బులు తీసుకొని మోసం చేసేవాడివి కాదని నీ కళ్ళు చూస్తేనే తెలుస్తోంది. అందుకే నిన్ను నమ్మి ఏ ష్యూరిటీ లేకుండా నీకు అమౌంట్ ఇస్తాను. రవి, నీకు ఎంత అమౌంట్ కావాలి అని చెప్పి అనేసరికి, నాకు ఇంత అమౌంట్ కావాలి సార్, కానీ రెస్టారెంట్ క్లిక్ అయిన తర్వాతే నేను అమౌంట్ రిటర్న్ చేయగలను. అది ఏదైనా చిట్టీ లాంటిది వేసి అనగానే, ఓకే సరే, మీ మీద నమ్మకంతోటి ఇస్తాను. మీకు ఎంతెంత అమౌంట్స్ కావాలో చెప్పండి అనగానే, సార్, మీరు నాకు సహాయం చేయాలని ఎందుకనుకుంటున్నారు? లేదయ్యా, నేను చాలా చోట్లతో చాలా మందితో డీల్ కుదిరించుకున్నాను. వాళ్ళు అన్నదమ్ములు, ఇంత పెద్ద ఫ్యామిలీ నీకు కలిసి ఉండడం నేను ఎందులోనూ చూడలేదు. డీల్ అంటే ఎవరైతే నాతో డీల్ చేసుకుంటారో వాళ్లు వాళ్ల ఫ్యామిలీసొస్తారే తప్ప వాళ్ల అన్నదమ్ముల ఫ్యామిలీసు, వాళ్ల భార్యలు ఇంతమంది ఒకే చోట కలిసికట్టుగా ఉంటున్నారంటే అది మీ నాన్న గొప్పతనమని అర్థమైంది. మీ నాన్న మొహం చూడ్డంతోటే నీతి నిజాయితీకి పెట్టింది పేరు అని క్లియర్గా కనిపిస్తోంది. మీ నాన్న బస్ డ్రైవర్ కదా అని చెప్పనగానే, అవును సార్ అనేసరికి, నాన్నను కూడా మోసం చేశావు. కానీ మీ నాన్న ఏదో చెప్పాలనుకునే లోపే మనోజ్ మాట మార్చేశాడు. చూడు మనోజ్, నాకు నీమీద నమ్మకముంది. అందుకే నీకు ఈ డీలిచ్చాను. బాలు, మీనా బాలు, ఇటు రవి, మీ ఇద్దరికీ కూడా అమౌంట్ ఇస్తున్నాను. ఇదిగోండి చెక్స్ అని ఇద్దరికీ కూడా చెక్స్ ఇస్తారు. మీరు అమౌంట్ ఎప్పటిలోగా రిటర్న్ చేస్తారో ఒక్క మాట చెప్తే అగ్రిమెంట్ చేసుకుందాము. ఏ ష్యూరిటీ లేకపోయినా అగ్రిమెంట్ అయినా చెయ్యాలి కదా అనగానే, మాకు ఒక 3 years ఇవ్వండి సార్ అని చెప్పి అనేసరికి, ఓకే డన్. ఎదిగేవాళ్లని నేను ఎంకరేజ్ చేస్తాను. అలా మీరు నిజాయితీగా ఉండేవాళ్లని ఇంకా ఎంకరేజ్ చేస్తాను. మీ ఇద్దరికీ 3 years నేను అమౌంట్ని రిటర్న్ చేయకుండా చూస్తున్నాను. ఆ తర్వాత విత్ ఇంట్రెస్ట్తో మీరు అమౌంట్ రిటర్న్ చేయాలి. ఇంట్రెస్ట్ కూడా ఎక్కువేమీ కాదు అని చెప్పనగానే, ఓకే సార్ అనగానే, అగ్రిమెంట్ మీద ఇంట్రెస్ట్ రేట్ కూడా రాస్తారు. మీకు ఇబ్బందేమైనా అయితే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాను. నా అమౌంట్ అయితే నాకు వస్తుందన్న గ్యారంటీ నాకుంది అని చెప్పి అనేసరికి, మీ ఇష్టం సార్ అనగానే, సరే ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఇంకా తగ్గించు అనేసరికి, మనకేమీ ఇందులో వచ్చేదేమీ ఉండదు కదా సార్ అనగానే, మనకు వచ్చేదేమీ లేకపోవచ్చయ్యా, కాని మన వల్ల ఇద్దరు గొప్పవాళ్లయ్యే అవకాశముంది. వీళ్లు ఉన్నంతకాలం కూడా నా గురించి చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ రోజున మా దగ్గర ₹1 ఒక్కటి ఏదీ కూడా ష్యూరిటీ లేకుండా అలా పలానా ముఖేష్ గారు మాకు ఇంత అమౌంట్ ఇచ్చారు. ఆయన గనక మాకు ఇంత అమౌంట్ ఇవ్వకపోయి ఉంటే మేము ఇలా గొప్పవాళ్లుగా ఎదిగేవాళ్లం కాదు కదా అని వాళ్లు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. అది సరిపోదయ్యా మనకి తృప్తికి. ఇంత డబ్బు ఏం చేసుకుంటామో? తీసుకొని వెళ్లేటప్పుడు ఏమైనా వెళ్ళిపోగలమా ఏంటి? లేదు కదా. ఓ 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకొని 10 మంది గొప్పవాళ్లైతే సరిపోదా? మన అమౌంట్ మనకి వచ్చేస్తుంది కదా అని చెప్పి అనేసరికి, సరేకే ఓకే సార్ అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంక అంతా కూడా చాలా సంతోషంగా చెక్స్ తీసుకుని ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర సత్యం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం జరిగిందో ఏంటో, డీల్ క్యాన్సిల్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటో, వీడేం చేస్తున్నాడో ఏంటో మనోజ్ అని సత్యం కంగారు పడుతూ ఉండగా ఇంటికొచ్చి, నానా అని చెప్పాను గాని, ఏమైందిరా, ఏం జరిగింది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అనగానే, ఏం కాలేదు నానా, నువ్వే టెన్షన్ పడుతున్నావు, ఏం కాలేదని చెప్తున్నాను కదా అనగాని, అసలు ఏమైందో చెప్పరా అనగానే, ఏమైంది, మా అన్నయ్యకి డీల్ క్యాన్సిల్ చెయ్యలేదు, పైగా నాకు రవికి కూడా ఆయన సహాయం చేశారు అనేసరికి, ఏంటి, నీకు రవికి సహాయం చేశారా, ఏంట్రా అది అని చెప్పనగాని, మేమిద్దరం ఎదగడానికి ఆయన లోనిచ్చారు. ఆయనిచ్చిన లోను వల్ల మేం మళ్ళీ గొప్పగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను కార్లు షోరూం పెట్టుకోవడానికి, ట్రావెల్స్ పెట్టుకోవడానికి, అలాగే రవికి రెస్టారెంట్ పెట్టుకోవడానికి ఆయన అమౌంట్ ఇచ్చారు. ఈ అమౌంట్ని 3 సంవత్సరాల్లో వడ్డీతో కలిపి తిరిగివ్వమని చెప్పారు. అప్పటివరకు ఏ ఇబ్బంది పెట్టలేదన్నారు. మరి షూరిటీ ఏం పెట్టారు రవి అని చెప్పనగాని శృతి అడిగేసరికి, షూరిటీనా, ఆయన షూరిటీ మాటే ఎత్తలేదు నానా, గురించి ఇదంతా థ్యాంక్స్ నానా, అలాంటి వాళ్లకి నువ్వు జన్మనివ్వడం వల్ల మాకు ఎంతో విలువ పెరిగింది. కేవలం నిన్ను చూసే ఆయన మాకెమౌంట్ ఇచ్చారు. నీమీద పూర్తి నమ్మకంతో, నువ్వు నీతి నిజాయితీకి పెట్టింది పేరులా నీ మొహంలో ఆ కాంతి కనిపిస్తుందంట. మీ నాన్నని చూశానయ్యా నేను. ఇంత అమౌంట్ ఇవ్వడానికి కారణం మీ నాన్న చాలా గొప్పవాడనుకుంటా, చాలా బాగా బ్రతికాడనుకుంటా. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నట్టున్నారు, మీ నాన్నగారేదైనా చెయ్యాలనుకుంటున్నారా అని చెప్పనుగాని, లేదు సార్, ఆయన ఇన్ని సంవత్సరాలుగా లారీ బస్ డ్రైవర్గా పనిచేసి అలసిపోయారు సార్. ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆయన ఏదో సంతోషంగా సైలెంట్గా ఆయన పనులు ఆయన చేసుకుంటే చాలనుకుంటున్నాము. ఆయనకి తలకు మించిన భారం మేం పెట్టాలని అనుకోవడం లేదు అంటూ ఇంకా బాలు చెప్తాడు.
పోనీలే నీలాంటి కొడుకుండాలి అని చెప్పి ఇంకా ముఖేష్ గారు పొగడ్డం ఇదంతా కూడా మొత్తం సత్యానికి చెప్పేసరికి మొత్తానికైతే అన్నగారు తీసుకొచ్చిన దాంతో అన్నగారితో పాటు తమ్ముళ్ళు కూడా గొప్ప స్థాయికి వెళ్లారంట, వెళ్లారనుకుంటా అని చెప్పి తెగ సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఇంకా మీనా దగ్గరికి వెళ్లి చెక్ చూపించి మీనా కూడా సంతోషపడుతుంది. అయితే మీరు ట్రావెల్ బిజినెస్ పెడతారా అనగానే, అవును, ఈ ట్రావెల్ బిజినెస్లో కొంచెం అమౌంట్ తీసి నీకు మంచి పోలా షాప్ పెట్టించనా, లేక పోలా షాప్ ఇంకా చెయ్యవా అనగానే, అదేంటండి అలా అంటారు, పోలా షాప్ చెయ్యొద్దని చెప్తున్నారా, నా తృప్తి కోసం నేను చేసుకుంటాను అనగానే, సరే మీ ఇష్టం మీనా, నీ తృప్తికి నేనెప్పుడూ కాదని చెప్పను, నీ సంతోషమే నా సంతోషమని మరుసటి రోజు ఉదయాన్నే ఆ చెక్కుని కాస్త తన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటాడు బాలు. వేసుకుని ఇంకా తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రావెల్ సెకండ్ హ్యాండ్స్ కార్ అయితే ఒకటి తీసుకుంటాడు. సెకండ్ హ్యాండ్స్ కార్ ఒకటి తీసుకుని సత్యం ట్రావెల్స్ అని సత్యం పేరే పెడతాడు. సత్యం ట్రావెల్స్ అని పేరు పెట్టి ఆ ట్రావెల్స్లో ఇంచుమించు ఒక 10 కార్లు వరకు సెకండ్ హ్యాండ్ కార్లు పెట్టి ఆ ట్రావెల్స్లోనే కొంతమంది డ్రైవింగ్ నేర్చుకుని ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కార్ ఇస్తాడు. కార్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా మీరు ట్రిప్లకి వెళ్ళండి, అమౌంట్ ఎంతొచ్చిందో మీకు నేను అన్యాయం చెయ్యను, మీరూ బావుండాలి నేను బావుండాలి, కానీ కారు చాలా జాగ్రత్తగా నడపాలి, ఏ కస్టమర్ కూడా మన మీద కంప్లైంట్ ఇవ్వకూడదు, పలానా సత్యం గారి ట్రావెల్స్లో బుక్ చేస్తే చాలా ఈజీగా వెళ్తుందని, చాలా చక్కగా అనుకున్న టైం కంటే ముందే రీచ్ చేస్తారని, ఎలాంటి ఇబ్బందులు ఇరకాట్లు ఏమీ లేకుండానే ట్రావెలింగ్ కూడా చాలా బాగా జరుగుతుందని వాళ్ళనుకోవాలి, అంతలా మీరు డ్రైవ్ చేయాలి అని చెప్పి అనేసరికి సరే సార్ అని చెప్పి మొత్తం అందరూ కూడా ఇంచుమించు ఒక 15 మంది దాకా టీముంటారు. బాలుతో కలిపి బాలు మాత్రం కారుని వదిలిపెట్టడు. ఆ కారు మీనా కొనిచ్చిన కారు కదా, సో ఆ కార్ బాలునే నరుపుతారు. ఎందుకురా నువ్వు ఆఫీస్లో ఉండొచ్చు కదా అంటే, లేదురా ఈ కారు మీనా నాకు కొనిపెట్టింది, మీనా వచ్చిన ఆర్డర్తో కొనిపెట్టింది, అలాంటప్పుడు ఈ కారు నేనెందుకు మిస్ చేసుకోవాలి, ఎందుకు ఈ కారుని మరొకరికి డ్రైవ్కి ఇవ్వాలి, సో ఈ కారుని నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పి బాలు ఆ డ్రైవింగ్ చేసుకుంటాడు. ఇంకెవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ కార్లు 15 కార్లు కొన్నాడు కదా బాలు, అవి బాగా ఇంకా అలా కార్లు 15 కార్లకి అతను అన్న 3 సంవత్సరాల లోపు కాకుండా 2 సంవత్సరాల్లోనే అమౌంట్ మొత్తం తీసేస్తాడు విత్ ఇంట్రెస్ట్తో. అతను ఎంతైతే అమౌంట్ ఇచ్చాడో అంత అమౌంట్కి చెక్ రాసి అమౌంట్ అతని చేతిలో పెట్టేసేసరికి, వావ్ సూపర్ బాలు, నిజంగా 3 సంవత్సరాలు మన అగ్రిమెంటు, 2 ఇయర్స్లోనే నువ్వు అమౌంట్ తిరిగిచ్చేశావు అనగానే, మీలాంటి వాళ్ళు ఉండబట్టే సార్ మాలాంటి వాళ్ళు ఎదగలుగుతున్నాము, మీరే గనక నాకు సపోర్ట్గా ఉండకపోయుంటే ఈరోజు నాకు ఈ స్థాయి ఉండేది కాదు, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, మీరా రోజు మా మీద ఉన్న నమ్మకంతో ఆ అమౌంట్ మా మీద ఎలాంటి షూరిటీ అడగకుండానే అమౌంట్ ఇచ్చారు అనగానే, నేను ఆ రోజే చెప్పాను కదా బాలు, నీ నీతి నిజాయితీ మీద నాకు నమ్మకం ఉందని, పైగా మీ నాన్న తప్పు చేసే మనిషి కాదని నేను నమ్మాను, అందుకే అమౌంట్ మొత్తం నేను విత్ షూరిటీ లేకుండా ఇచ్చాను అనేసరికి, చాలా థ్యాంక్స్ సార్ అనగానే, రవి బిజినెస్ ఎలా ఉంది అనగానే, ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతుంది సార్ వాడివ్వడానికి ఇంకొక సంవత్సరం పట్టొచ్చు సార్, కానీ ఏమీ అనుకోవద్దు కొంచెం లేట్ అయినాను అని చెప్పనుగాని, నో బాలు, నేను నార్మల్గా 3 ఇయర్స్ అని చెప్పాను, మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టను, ఎవ్వరు కూడా ఏమీ ఇబ్బంది పడద్దు, బిజినెస్ని క్లిక్ చేసుకున్న తర్వాత అమౌంట్ రిటర్న్ చెయ్యండి, చూసావా నీకు 3 ఇయర్స్ అన్నాను, 2 ఇయర్స్లోనే నీలో టాలెంట్ అంది బాలు, నీ టాలెంట్ నేను గుర్తించాను, నీ నిజాయితీని గుర్తించాను కాబట్టే ఆ రోజు నీకు అమౌంట్ ఇచ్చాను. ఇంకా అలా చేస్తూ ఇంకా 15 కార్లు కాస్త ఇంకా 4 కార్లు తీసుకుంటాడు. అన్నా నిజంగా నువ్వు చాలా గొప్పవాడివన్నా, మాకెవ్వరు కూడా ఏ ఉద్యోగం లేకుండా ఏమీ టాలెంట్ లేకుండా ఇవ్వట్లేదు, కానీ నువ్వు కొంతమంది కుర్రాళ్ళని చేరదీసి వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి వాళ్ళు అంత డ్రైవింగ్ వచ్చింది అని అనుకున్న తర్వాత నువ్వీ కారిచ్చి డ్రైవింగ్ చేసుకోండి అని మీ బ్రతుకు తెరువు మీరు చూసుకోండి అని చెప్తున్నావన్నా, నిజంగా నీ ఆలోచనకి హ్యాట్సప్ అన్నా, డ్రైవింగ్ నేర్చుకోవాలి అన్నా గానీ సుమారు అమౌంట్ కావాలి, కానీ నువ్వు అది కూడా తీసుకోవట్లేదు, నువ్వే మనిషిని సెలెక్ట్ చేసుకుని వీడు డ్రైవింగ్ చేయగలడు అని అనుకుని మాకు గొప్ప స్థాయినిస్తున్నావు అనగానే, మీలో టాలెంట్ ఉందని గుర్తిస్తున్నాను, మీ నీతి నిజాయితీ నిరూపించుకోవాల్సిన సమయం, ఎందుకంటే మీరు నా దగ్గరికి వస్తే కాదు, నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకుని వచ్చి గొప్ప స్థాయిలో నిలబెట్టాలనేదే. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాల వైపు పరుగులు పెడతారు, మరి చదవడం ఇష్టం లేనివాళ్లు, చదవడానికి అవకాశం లేనివాళ్లు, చదివించే స్తోమత లేనివాళ్లు, అలాంటి వాళ్లు ఏం చేయగలరు? అందుకే వాళ్ల గురించి ఆలోచించే నేనిలాంటి పని చేశాను. మీకు తెలిసిన వాళ్ళింకా ఎవరైనా ఉంటే చూడండి, కానీ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రావాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఆల్కహాల్ ముట్టుకోకూడదు, అలాంటివన్నీ చేస్తే చట్టవిరుద్ధం, ఎట్టి పరిస్థితుల్లో పలానా సత్యంగారి ట్రావెల్స్లో వాళ్లు చాలా నీతిగా నిజాయితీగా ఉంటారు అనే మంచి పేరే ఉండాలి తప్ప చెడ్డపేరు రావడానికి వీల్లేదు అంటూ చెప్పేసేసరికి, ఖచ్చితంగా అన్నా నీ పేరును మాత్రం చెడగొట్టమన్నా, నీకు గొప్ప పేరు తీసుకొచ్చే బాధ్యత మాది, నువ్విలాగే ఇంకా చాలామందికి అవకాశాలు కల్పించాలన్నా
నాన్నా, నువ్వు అవకాశాలు కల్పిస్తేనే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త సత్యం ట్రావెల్స్లో ఇంకా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. బాలుకైతే ఇంకా అలా చేసేసరికి బాలు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండడమే కాదు, ప్రతి విషయంలో కూడా అందరూ సపోర్ట్గా ఉంటారు. ప్రతి దాంట్లో కూడా అందరూ ఎక్కువ తక్కువ అని అనుకోరు. బాలు కూడా ఏ చిన్న ఇష్యూ జరిగినా, అంటే ఏం జరిగినా అంతా నా వాళ్ళు, నా కుటుంబం అన్నట్టే ఉంటాడు. అందరితోటి కలిసిమెలిసిగా ఉంటూ ప్రతి వాళ్ళని నా వాళ్ళు, నా తమ్ముళ్ళు అన్నట్టుగానే మాట్లాడడం చేస్తాడు. అలాంటి మాటతీరు ఉన్నవాళ్లు ఎప్పటికైనా పైకొస్తారు. బాలు కూడా అదే నమ్ముకుంటాడు. ఇంక రవి అయితే అనుకున్న రీతి కంటే కొంచెం ఒక 5 నెలలు లేట్ అవుతుంది. కానీ క్లిక్ అయ్యేసరికి అమౌంట్ మొత్తం కూడా రిటర్న్ ఇస్తాడు. లేట్ అయింది సార్, ఏమీ అనుకోవద్దు అనగానే, ఆల్రెడీ బాలు చెప్పాడయ్యా, నీది క్లిక్ అవ్వడానికి టైం పడుతుంది. మా తమ్ముడు ఒక 1 ఇయర్ లేటుగా ఇచ్చినా ఏమీ అనుకోవద్దు అని శిక్ష వెయ్యొద్దని చెప్పాడు అనగానే, చాలా థ్యాంక్స్ అనగానే, చెప్పాల్సింది మీ అన్నయ్యకయ్యా, మీ అన్నయ్య చాలా గొప్పవాడు, నువ్వు వెదగాలని ఎంతో కోరుకుంటున్నాడు అనగానే, అవును సార్, మా అన్నయ్య చాలా మంచివాడు అని చెప్పి ఇంకా ముఖేష్ మాట్లాడతాడు. మీ అన్నయ్య బిజినెస్